నమస్కారం. యువకెరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ సినిమా దర్శకులు, రచయిత, అలాగే స్క్రీన్ ప్లే, సినిమా రంగంలో అనేక ఫీల్డ్స్లో సక్సెస్ అందుకుంటున్నటువంటి వంగా జయశంకర్ గారు మనతో ఉన్నారు. ఇంత చేస్తే వంగా జయశంకర్ గారి వయసు 35 సంవత్సరాలు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి, ఒక సాధారణ తెలంగాణ మారుమూల పల్లెటూరు నుంచి చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి సంస్థలో 15 ఏళ్ల క్రితమే నెలకు 60,000 రూపాయల జీతం వచ్చినటువంటి ఉద్యోగాన్ని దాదాపు ఒక సంవత్సరాలు చేసిన తర్వాత తన ప్యాషను, తన ఆసక్తి దీనిలో లేదు, ఖచ్చితంగా రచనలు, స్క్రీన్ ప్లే, సినిమా రంగం పట్ల ఆకర్షితులై ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, విజయాలను అందుకుంటున్నారా, ఏ రకంగా ముందుకెళ్తున్నారు, అసలు ఆయనకి స్ఫూర్తి ఏంటంటే దాని మీద ఇవాళ యువకెరటాల్లో జయశంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. జయశంకర్ గారు, వెల్కమ్ టు యువకెరటాలు. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయశంకర్ గారు, మీ డీటెయిల్స్ చూస్తూ ఉంటే 15 ఏళ్ల క్రితం ఐటీ మంచి భూమిలో ఉంది. అందులో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి చదువుకున్న విద్యార్థి. బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి అంతర్జాతీయ సంస్థలో ఆ రోజుల్లో 60,000 అంటే దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజ్ కింద నాంచిన. అలాంటిది ఈ మంచి కెరీర్ ఉన్న రంగంలో దాన్ని వదులుకొని, అంటే అసలు ముందు ధైర్యం, సినిమా రంగం గురించి ఎవరిని కదిలిచ్చినా ఎందుకు వచ్చిన గొడవరా, ఆ రిస్క్ ఎక్కడ పడతారు, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఇలాంటి మాటలే చెప్తారు. మెజారిటీ డిస్కరేజ్ చేస్తారు. బహుశా మిమ్మల్ని కూడా చాలామంది, మీరు ఒక రచయిత అవుతానన్నా ఏదైనా సరే మన సమాజంలో ఒక సేఫ్ ప్రొఫెషన్, కుదిరితే గవర్నమెంట్ ఉద్యోగం, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం లాంటి ఉద్యోగం కావాలన్న మైండ్ సెట్టే సమాజంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఇంత మంచి ఉద్యోగం వదిలేసి ఈ రచనలు, స్క్రీన్ ప్లేలు, కొంతమంది రచయితలను కలవటం, అసలు దీనిలోకి రావాలన్న ఆలోచన ఎలా మొదలైంది? సార్, ఇది మామూలుగా అందరికి స్టార్ట్ అయినట్టు సార్. యాక్చువల్లీ మన చిన్నప్పటి నుంచి లైక్ అంటే మనకు సినిమాలు అంటే కొంచెం అంటే నాకు బేసికలీ ఐఎమ్ ద బుక్ రీడర్ మొదటి నుంచి. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను కొంచెం పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాను, ఫిక్షన్ నావల్స్ ఎక్కువ ఉండేవి. సో వాటి వల్ల రాయడం అలవాటు అయింది యాక్చువల్లీ నాకు. అంటే కొంచెం లైక్ ఏదైనా ఇన్నోవేటివ్ ఏదైనా రాద్దాం, ట్రై చేద్దాం అనేది అటు నుంచి అలవాటు అయింది. అక్కడ నుంచి రాయడం నుంచి అంటే మన కథలు చెప్పాలి అంటే లైక్ సినిమా మాధ్యమం, లైక్ అంటే మనకు ఆర్ట్ ఫామ్ లో రకరకాల మాధ్యమాలు ఉంటాయి. లైక్ మనము సినిమా ద్వారా మన కథల్ని మనం చెప్దామని నాకు అనిపించింది యాక్చువల్లీ. అదే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అనే ఒక చిన్నపాటి ఆశతోటి కలిగింది యాక్చువల్. నాకు చిన్నప్పుడే లైక్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ లోనే అనిపించింది లైక్, ఎందుకంటే ఈ కథలు మన దగ్గర ఏదైనా కొంచెం మనం చదువుకున్న పుస్తకాల నుంచి ఏదైనా చెప్దాము అనే విషయాన్ని అనిపించింది సార్. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నాకు ఉంది అన్నట్టు, అంటే పుస్తకాలు చదవడం వల్ల కలిగింది సార్ యాక్చువల్లీ. తర్వాత కొన్ని సినిమాలు డెఫినెట్లీ అంటే కొన్ని బలమైన సినిమాలు మనమైన ప్రభావం చూపెడతాయి కదా, లైక్ వాటి వల్ల నాకు సినిమా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ కలిగింది యాక్చువల్లీ. మీరు చాలా మంది ప్రముఖ రచయితలు, పెద్ద పెద్దోళ్ళు, రంగనాయకమ్మ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, లేకపోతే సూర్యదేవర గారు, మల్లాది గారు, కొమ్మనాపల్లి గారు, ఇలాంటి వాళ్ళందరితో కలిసేవారు, మాట్లాడేవాళ్ళు, అభిప్రాయాలు షేర్ చేసుకునేవాళ్ళు అంటారు. వాళ్ళంతా ప్రధానంగా అంటే ఎక్సెప్ట్ నాకు తెలిసి యండమూరి గారు తప్ప మిగతా అంతా పూర్తిగా రచనల మీదే ఫోకస్ చేసిన వాళ్ళు. అనేక రకాల కథలు, కవితలు, లేకపోతే ఎక్కువగా నావల్స్ లాగా రాసిన వాళ్ళు. సరే, రంగనాయకం గారు అనేక సామాజిక అంశాల మీద కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. బట్ మీరు వాళ్ళ ద్వారా అంటే బేసిక్గా మీకు స్క్రిప్ట్ రాయటానికి లేదా కథలు రాయటానికి వాళ్ళతో ఎక్కువ స్ఫూర్తి ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ ఎలా? అవును సార్, యాక్చువల్లీ నాకు ఉన్న ఒక అలవాటు ఉండే యాక్చువల్లీ. ఏంటంటే మన రంగనాయకమ్మ గారు అవ్వచ్చు, లేదంటే కొమ్మనపల్లి గణపతిరావు గారు అవ్వచ్చు, మల్లాది గారు అవ్వచ్చు, ఏదైనా బుక్ చదివిన తర్వాత నేను వాళ్ళ నెంబర్ కనుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర కలిసేవాను అన్నట్టు. కలిసి ఆ బుక్ ఎలా రాసేవారు ఏంటి, లైక్ కొంచెం డీప్ అనలైజేషన్, వాళ్ళతోటి 1-to-1 ఇంటరాక్షన్. సో ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు, ఆ క్యారెక్టర్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అని వాళ్ళతో కనుక్కునేవాడిని. కనుక్కోవడం వల్ల జస్ట్ ఇంకా వాళ్ళందరితో సార్ లైక్ అందరూ లైక్ యండమూరి గారు, మన రైటర్ అంటే తెలుగు సాహిత్యంలో అంటే కాంట్రిబ్యూట్ చేసిన నావల రైటర్స్ అందరినీ నేను నా ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి అంటే వాళ్ళతో అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి చేసుకున్నారు, ఆ క్యారెక్టర్ వాళ్ళు, స్టోరీ వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ నేను తెలుసుకునేవాడిని ఫర్ మై రైటింగ్ పర్పస్ సార్ యాక్చువల్లీ. అంటే బెటర్ అవుదాము అనే మన అట్లాగే మీ మీద ప్రధానంగా ఆది విష్ణు గారని మన సీరియల్ రైటర్, ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఆయన మెంటర్షిప్, ఆయన
అవును. గైడెన్స్లో మీరు ఓ, ఏమంటారు మలచబడ్డారు అని మీరే చెప్పుకున్నారు. ఏంటి ఆది విష్ణు గారితో మీకున్నటువంటి సంబంధం? లేదు సార్, యాక్చువల్ ఆది విష్ణు గారు ఇదే సార్, సేమ్ నేను ఇంజనీరింగ్ డేస్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ద హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జంధ్యాల గారు. లైక్ లైక్ అంటే కామెడీ, ఆయన పండించిన హ్యూమర్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నట్టు. అయితే వన్ టైంలో అంటే యాక్చువల్లీ ఒక టైంలో ఏంటంటే ఆ జంధ్యాల గారు ఇంత బాగా రాస్తున్నారు కదా, ఈయనకు ఏంటి వాట్ ఈస్ ఈజ్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను ఆయన పాత ఇంటర్వ్యూస్ అన్ని, అంటే ఆఫ్ కోర్స్ నేను ఇంజనీరింగ్ డేస్ కి వచ్చేసరికి జంధ్యాల గారిని కలిసే అవకాశం నాకు లేదు, ఆయన లేదు యాక్చువల్లీ. సో ఏంటి అంటే ఇంత డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్ రాయడానికి ఈయనకి ఏంటి ఇన్స్పిరేషన్ ఏమై ఉంటుంది అని ఆయన ఇంటర్వ్యూస్ నేను ఒకసారి లైక్ మన లైబ్రరీకి వెళ్ళి మామూలుగా చదివాను. ఆయన కాలంలోకి వెళ్ళి మొత్తం చదివినప్పుడు ఆయన మెయిన్ గా ఆది విష్ణు గారి పేరు చాలా సందర్భాల్లో మెన్షన్ చేశారు. యాక్చువల్లీ అది మెన్షన్ చేశారు వాళ్ళ గురువు గారు అని చెప్పేసి చెప్పిన నేను యాక్చువల్లీ ఆది విష్ణు గారిని కలవడం అలా జరిగింది యాక్చువల్లీ. సో వెళ్ళి కలిసాను, లైక్ ఆయన అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైక్ ఆది విష్ణు అప్పటి వరకు నేను చదువుతున్న సాహిత్యం వేరు, ఆది విష్ణు గారు పరిచయం ద్వారా నేను చదివిన సాహిత్యం వేరు అన్నట్టు. అంటే జస్ట్ డెఫినెట్లీ ఈజ్ అ ప్రమోషన్ లెవెల్ ఆఫ్ సాహిత్యం నాకు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. చేసి లైక్ అందరిని కలవడం ఒక ఎత్తు, లైక్ గురువు గారు ఆయన గైడెన్స్ అనేది డెఫినెట్లీ అంటే ప్రధాన పాత్ర అన్నట్టు. అంటే నా కెరియర్ మలుచుకోవడంలో అవ్వచ్చు, లైక్ ఆయన ఎలా అంటే టోటల్ గా ఎలా రాయాలి, ఎలా బిహేవ్ చేయాలి ఇండస్ట్రీలో, లైక్ ఆయనకు ఈటీవీలో మంచి సంబంధాలు ఉండడము, నన్ను రిఫర్ చేయడము, లైక్ కాంటెంపరీ రైటర్స్ దగ్గరికి రిఫర్ చేయడం, ఇలా చేశారు సార్ యాక్చువల్లీ. సో టిల్ ఆది విష్ణు గారు చనిపోయేంత వరకు కూడా రెగ్యులర్ ఆయన దగ్గర, మొన్న లాక్డౌన్ ముందు చనిపోయారు, లైక్ అప్పటి వరకు నేను ఆయన దగ్గర వెళ్తూనే ఉన్నాను. సో మీరు సినిమాలు లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ దాదాపు ఒక 6 షార్ట్ ఫిలిమ్స్ మీరు డైరెక్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే ఒక 6 సినిమాలకి స్క్రిప్ట్ డైలాగ్స్ మీరు రాశారని చెప్తా ఉన్నారు. మీ షార్ట్ ఫిల్మ్స్ ముఖ్యంగా ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్, రామాయణంలో తుపాకుల వేట, లేకపోతే గాడ్స్ మస్ట్ బీ క్రేజీ, హ్యాపీ ఎండింగ్, ఇవన్నీ కూడా ఏంటి షార్ట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చూసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే అసలు ముందు షార్ట్ ఫిల్మ్స్తో మొదలు పెట్టారా, లేదు కొన్ని సినిమాలకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలాంటివి రాశారా, లేకపోతే డైరెక్ట్గా డైరెక్షన్లోకి వచ్చారా? ఏది ముందు జయశంకర్ గారు? సో ముందు సినిమాలే సార్, సినిమాలు, సీరియల్స్ నేను రైటర్ గా చేశాను. అంటే రైటర్ గా చేసిన తర్వాత దీన్ని డైరెక్షన్ కోసము ట్రై చేస్తుంటే లైక్ ఎందుకో షార్ట్ ఫిల్మ్ అంటే డైరెక్ట్ గా ఇది వర్కౌట్ అవ్వట్లేదు యాక్చువల్లీ. ఈవెన్ ఇది వెరీ టఫ్ అన్నట్టు. సో నేను ఆ టైంలో రైటర్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సీరియల్స్ లో అవ్వచ్చు, తర్వాత కొన్ని సినిమాలకు చేసిన అనుభవం నాకు ఉంది. బట్ డైరెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇది నా అంటే ట్రాక్ అవ్వకుంటే నేను ఇమీడియట్ గా అంటే అప్పుడే లైక్ సుజిత్ రణరాజన్ మూవీ రిలీజ్ అయింది యాక్చువల్లీ 2013 లో. సో అలా ఆయన లైక్ ఆయన షార్ట్ ఫిల్మ్ నుంచే స్టార్ట్ అయ్యారు సుజిత్ జర్నీ. సో మనం కూడా షార్ట్ ఫిల్మ్ చేసి మన టాలెంట్ అంటే మన డైరెక్షన్ స్కిల్ లైక్ యూట్యూబ్ లో చూపెట్టుకున్నాము అని చెప్పేసి దెన్ అలా షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ అయినాయి సార్. లక్కీగా లైక్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ గాట్ ద వెరీ గుడ్ వ్యూస్ యాక్చువల్లీ. ఆ టైంలోనే లైక్ జియో లేని టైంలోనే వెరీ గుడ్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత జయశంకర్ గారు మీకు బాగా బ్రేక్ ఇచ్చినటువంటి మూవీ పేపర్ బాయ్, బహుశా అదే మీ మొట్టమొదటి సినిమా అనుకుంటా. దానికి మరి సినిమాకి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం అన్నది చిన్న విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి పోటీలో సంపత్ నంది గారు మీకు అవకాశం ఇచ్చినట్టున్నారు. అంటే అసలు ఎలా కన్విన్స్ చేయగలిగారు? యాక్టర్స్ మరీ కొత్త వాళ్ళు కూడా ఏం కాదు, ఆ సినిమాలో నటించిన వాళ్ళు రియా సేను, సంతోష్ శోభన్, మంచి హీరోయిన్లు పెట్టుకొని ఎలా అంటే మామూలు మనం చూస్తూ ఉంటాం కన్విన్స్ చేయటం, ప్రొడ్యూసర్కి ముందు సినిమా చూపించాలంటారు, ఆ రకంగా చూపించగలిగి కన్విన్స్ చేశారా? ఆల్మోస్ట్ అండి. యాక్చువల్లీ ఏమైందంటే అయితే సంపత్ గారి దగ్గర నేను రైటర్ గా పనిచేసేవాడిని. నాకు ఈజీ అయింది యాక్చువల్లీ. లైక్ ఆయన రైటర్, ఆయన జస్ట్ నా సెన్సిబిలిటీస్ ఆయనకు తెలుసు. లైక్ అంటే నేను ఒక సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను, ఎలా కన్సీవ్ చేస్తాను అనేది ఆయనకి ఐడియా ఉంది యాక్చువల్లీ. నేను ఎందుకంటే ఆయన దగ్గర రైటర్ గా చేస్తున్నాను కాబట్టి. సో నాకు కొంచెం అంటే నా తర్వాత ఇది సేమ్ తో ప్యారలల్ గా నేను ఆయన దగ్గర రైటర్ గా చేస్తే షార్ట్ ఫిల్మ్ చేస్తుండేవాడిని. సో ఆయన లైక్ నా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ కావచ్చు ఇదంతా చూసి ఆయన అప్రిషియేట్ చేస్తుండేవారు. లేదు బాగా చేస్తున్నావు అబ్బాయి, గుడ్ అని. వన్ డే లైక్ పేపర్ బాయ్ థాట్ లైక్ ఇలా పేపర్ బాయ్ బ్యాక్గ్రాప్ లో మనం ఒక లవ్ స్టోరీ చెప్పాలనుకుంటాం అన్నారు. అన్నప్పుడు దెన్ యు ఆర్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పారు సార్ ఆయన. దెన్ అక్కడ నుంచి లైక్ ఇద్దరం స్టోరీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళి అలా వర్కౌట్ అయింది సార్ అది. సో ఆ సినిమాకి మీకు
ఏమంటారు మెగా హీరోస్ ప్రభాస్, మహేష్ లాంటి మహేష్ బాబు గారు లాంటి టాప్ హీరోస్ కూడా అప్రిషియేట్ చేశారు. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ఆ సినిమాని రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే ఒకేసారి మొట్టమొదటి సినిమాకే ఇప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ సినిమా రిలీజ్ చేయాలంటే కూడా వాళ్ళ బ్రాండ్కి తగ్గ క్వాలిటీ సినిమాలో కనపడాలి. అది ఎలా సాధ్యమైంది జయశంకర్ గారు? సార్ అదే సార్, యాక్చువల్లీ ఏంటంటే మేము మూవీ తీసాము, ఇది లైక్ లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ ఒక 2.5 years తీసాము యాక్చువల్లీ. అంటే బాగా దిద్దాము, అంటే లైక్ చెక్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దెన్ వన్ ఫైన్ డే మేము ట్రైలర్ రిలీజ్ చేసాము. ట్రైలర్ రిలీజ్ చేసేసాక దెన్ అప్పుడు అరవింద్ గారు ఆ ట్రైలర్ చూసేసాక నేను మూవీ చూస్తానని ఆయనే అన్నారు. యాక్చువల్లీ టీముని వాళ్ళ మేనేజర్ త్రూ ఫోన్ చేపించేసి మూవీ చూస్తాను అన్నారు. దెన్ అక్కడ నుంచి మూవీ చూసాక ఆయనకు నచ్చింది బాగా, లైక్ లైక్ చాలా బాగుంది మూవీ, ఎమోషనల్ గా వర్కౌట్ అయిందని చెప్పేసి దెన్ మూవీ అరవింద్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. అట్లాగే వీళ్ళు మరి మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అంటే వాళ్ళకి కూడా మూవీ చూయించి వాళ్ళ ఒపీనియన్స్ అట్లా అడిగారా, లేదు వాళ్ళు జనరల్గా అప్రిషియేట్ చేసినట్టు అనుకోవాలా? అంటే అప్రిషియేట్ చేశారు సార్, బట్ అది ఏంటంటే మన సంతోష్ ఉన్నారు కదా సార్, హీరో సంతోష్ ఉన్నారు కదా, అది మనకు సంతోష్ శోభన్ వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ శోభన్ గారు లైక్ వర్షం మూవీ తీశారు, వర్షం అండ్ బాబీ. అండ్ ప్రభాస్ గారితో వర్షం అండ్ మహేష్ బాబు గారితో బాబీ తీశారు. సో అలా ఆ రిలేషన్ తోటి యాక్చువల్లీ వాళ్ళు మూవీ చూసి వాళ్ళు ట్వీట్ చేయడం ఇలా జరిగింది సార్. అట్లాగే ఉపేంద్ర గారు అంటే తెలుగులో తక్కువ సినిమాలు చేసిన ఒక భిన్నమైనటువంటి ఆలోచన విధానం, దృక్పథం, నటనలో కూడా తనదైనటువంటి శైలి ఉండేటువంటి ఆయన మీరు తీసినటువంటి గాడ్స్ మస్ట్ బి క్రేజీకి ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్ అనుకుంటుంది, దానికి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలిపారంటారు. తెలుగు హీరో కాదు ఆయన, కన్నడీగా. మరి ఆయన దగ్గరికి ఎలా రీచ్ అయింది అది? సార్ అది లక్కీ సార్ అది యాక్చువల్లీ, ఎందుకంటే నేను లైక్ యాక్చువల్లీ నాకు జంధ్యాల గారు ఇలాంటి వాళ్ళు ఇష్టమైనా కూడా నాకు కొంచెం హార్డ్ హిట్టింగ్ రైటింగ్ చాలా ఇష్టం. హార్డ్ హిట్టింగ్ అన్నట్టు లైక్ అంటే ఒక మన వర్క్ గురించి లైక్ అపోజిటింగ్ రైటింగ్, అంటే మనం అందరూ ఒక దారిలో వెళ్తారు, మన ఒక దారిలో వెళ్ళాలి అనేది నాకు మొదటి నుంచి ఇష్టం. అదే ఉపేంద్ర గారు ఇస్ ఫస్ట్ అన్నట్టు ఆయన రైటింగ్ లో ఇస్ ఫస్ట్. అంటే మన జనరేషన్ లో లైక్ టోటల్ ఒక రైటింగ్ లో కొత్త పుంతలు దొక్కించిందంటే ఆయన్నే. ఆయన నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. సో ఆయనకు నా షార్ట్ ఫిల్మ్ చేరాలనేది నేను కొంచెం గాఢంగా అనుకున్నా, గాఢంగా సంకల్పించుకొని ఆ ప్రయత్నం మొదలు పెట్టాను. లక్కీగా వన్ ఫైన్ డే ఉపేంద్ర 2 ప్రమోషన్ లో ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. అలా తెలుసుకొని వెళ్ళి ఆయన ఉన్న హోటల్ రూమ్ కి నేనే వెళ్ళి సార్ చూపెట్టాను ఆయన, సార్ ఇలా ఒకసారి చూడండి సార్, ఇది మీ ఇన్స్పిరేషన్ తో అంటే ఈ లవ్ ద షార్ట్ ఫిల్మ్. అండ్ ఆయన కూడా లైక్ ఉపేంద్ర గారు ఏమంటారంటే ఇలా ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పు మనం చేద్దామన్నారు. లైక్ బాగా తీసావు షార్ట్ ఫిల్మ్ అని, అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ తో. సో దట్ ఈస్ అచీవ్మెంట్ సార్ యాక్చువల్లీ. సో మన ప్రయత్నం చేసాం యాక్చువల్లీ. లేటెస్ట్గా అంటే చాలా భిన్నమైన, ఇప్పుడు మామూలుగా మార్కెట్లో రొటీన్గా నడిచే లవ్ స్టోరీలు, యూత్, ఇవి కాకుండా ఇప్పుడు ఆరి అని ఒక సినిమా తీస్తున్నారు. అరిషడ్ వర్గాల కాన్సెప్ట్తో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అంటారు. ఈ ఫిలసాఫికల్ దీంతో హీరోయిన్లు పెట్టి బహుశా ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ అని చెప్పి అక్కడక్కడ మీరు రాసినవి వాటి టీజర్ సంబంధించి చూస్తున్నా. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఇప్పటికే దీనికి చాలా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్కి, మెడ్రాస్ ఫిల్మ్ ఫెస్టివల్, బెల్జియం ఫిల్మ్ ఫెస్టివల్, ఇలా అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక. మెడ్రాస్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే చాలా పాపులర్ డిస్ట్రిక్ట్. సో వీటికి ఆల్రెడీ ఈ మూవీని వాటికి పంపించారా? అసలు ఏంటి కాన్సెప్ట్? ఆ సినిమా వింత కొత్తగా ఉందంటే యంగ్ హీరో, యంగ్ డైరెక్టర్ లైక్ యూ, ఏదో కొంత ఫిలసాఫికల్ మూవీ లాగా అనిపించింది నాకు. ఏం చెప్తారు? రిలీజ్ కాలేదు, మీరు చెప్తారో లేదో నాకు తెలియదు. ఓకే సార్, అంటే ఇది లైక్ అది అంటే లైక్ మీరు చెప్పారు కదా సార్, ఇది 6 ఇన్నర్ ఎనిమీస్, కామక్రోధ, లోభ, మోహ, మాత్సర్యమని, అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ. ఎక్కువ లైక్ 6 ఇన్నర్ ఎనిమీస్ పైన ఉంటుంది. లైక్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ సార్ అది. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే మూవీ ఒక వర్షన్, లైక్ అంటే మేము మూవీ తీసి దెన్ అవార్డ్ ఫెస్టివల్స్ పంపించాము, స్క్రీనింగ్ పంపించాము. లైక్ వి గాట్ రియలీ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్, అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి యాక్చువల్లీ. అంటే దాదాపు ఒక 12-13 అవార్డుల వరకు ఇంతవరకు వచ్చాయి యాక్చువల్లీ. తర్వాత ఇంకా జస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ యాక్చువల్లీ. కొన్ని ఫెస్టివల్స్ వాళ్ళు ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, ఇంకా ఎక్కువ వస్తాయి.
బట్ ఇస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ సార్, లైక్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఓకే సబ్జెక్ట్. సో బాగుంటుంది. అండ్ లైక్ మన తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్లీ లైక్ ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు ఆదరించారు. అసలు అదే నమ్మకం తోటి లైక్ మేము లైక్ మా ప్రొడ్యూసర్ గారి సాయంతో ముందుకెళ్తున్నాం. యా హోప్ యాక్చువల్లీ మంచి రిజల్ట్ వస్తుందని. అట్లాగే దీనికి సంబంధించి కూడా దీని కాన్సెప్ట్ వీటిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే చిన్నజీయర్ స్వామి గారు ఇలాంటి వాళ్ళని కూడా కలిసినట్టున్నారు. దీని గురించి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నట్టున్నారు. ఏమన్నారు వెంకయ్యనాయుడు గారు? అయితే బాగా ఆయనకి ఇంట్రెస్ట్ కొంచెం ఇట్లాంటి. సరే చిన్నజీయర్ గారు ఎలాగో స్పిరిచువల్ అనుకోండి, ఏం చెప్పారు? యాక్చువల్లీ వాళ్ళు కంపల్సరీ అంటే ఈ జనరేషన్ కి అంటే ఇప్పుడున్న మా లైక్ అంటే వాళ్ళు మా మానవ జాతి కంపల్సరీ కావాల్సిన సబ్జెక్ట్ చెప్పారు అని చాలా అప్రిషియేట్ చేశారు సార్. యాక్చువల్లీ అంటే ఇది డెఫినెట్లీ అందరూ అంటే మనిషి లోపల లైక్ 6 ఇన్నర్ మీన్స్ ఎవరో ఒకరు ఏదో ఒక ఎలిమెంట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ మనకు తెలియకుండానే ఉంటుంది. ఒకరు కోపం ఎక్కువ ఉంటుంది, ఒకరు జెలసీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది. సో అదే లైక్ కంపల్సరీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్పే మూవీ. అంటే వాళ్ళు కంపల్సరీ ఇది మూవీ మన జనరేషన్స్ కి ఇక్కడ ఉన్న జనరేషన్స్ కావాలి, అలాంటి స్టోరీ మీరు చెప్పారు అంటే అని వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు. డెఫినెట్లీ మా సపోర్ట్ ఉంటుంది, మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మేము చేస్తామని చెప్పారు వాళ్ళు. సినిమా రంగంలో ఈ 15 ఏళ్ల అనుభవంలో మీరు నిలదొక్కున్నారు, స్టేబుల్గా కంటిన్యూగా సినిమాలు తీయగలిగిన, అంటే ఐ మీన్ డైరెక్ట్ చేయగలిగిన పట్టు సాధించారనుకోవచ్చా జయశంకర్ గారు? అంటే సార్ మీకు తెలియదేమో సార్, మీరు పెద్దవాళ్ళు యాక్చువల్లీ అంటే దేర్ ఇస్ నో సార్. నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది గేట్ లోపలికి కూడా ఎంట్రీ లేకుండా ఆగిపోయేవాళ్ళు, జీవితాల్ని నష్టపోయిన వాళ్ళు, సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎలాంటి నేపథ్యం లేకుండా ఈ రంగంలో కేవలం కృషి, చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి, బుక్ రీడింగ్, మీరు చెప్పినటువంటి బుక్ రీడింగ్, కొన్ని కథలు, ఫిక్షన్, వీటి మీద ఆసక్తితో మీరు పెనట్రేట్ కాగలిగారు. హోల్డ్ చాలా మంచి తొందరగానే ఒక స్థాయికి రాగలిగారు. అయితే దీన్ని సస్టైన్ చేయటంలో మీకేమనిపిస్తుంది? మీకు ఆ హోప్ కనపడాలి అంటే సినిమా రంగం గురించి చాలామంది చెప్తుంటారు, ఇందులో వారసత్వం, ఆ కుటుంబాలు, ఒక రకమైన బాసిజం, ఇలా చాలా ఒక ప్రొఫెషనలిజం ఉండదు, అంతా ఏదో వాళ్ళ పెత్తందారి వ్యవహారం లాగా ఉంటుందని బయట విమర్శ ఉంది. మీరేం చెప్తారు? అంటే డెఫినెట్లీ సార్ అంటే అలా ఏముండదు. అంటే మనము లైక్ డెఫినెట్లీ టాలెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది సార్. అది టాలెంట్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం బాగా విపరీతమైన పేషెన్స్ ఉండాలి, ఓపిక బాగుండాలి, నిరంతరం ప్రయత్నం ఉండాలి. అంటే ఎవ్రీడే మనకు రిజెక్షన్స్ వస్తుంటాయి. యాక్చువల్లీ ఈవెన్ రాజమౌళి గారు కూడా ఏదో టైం ఈవెన్ త్రిబుల్ లాంటి, బాహుబలి లాంటి హ్యూజ్ క్యాన్వస్ మూవీ తీసిన తర్వాత కూడా లైక్ ఎక్కడో దగ్గర ఆయన కావాల్సిన ఆర్టిస్ట్ ఇప్పటికీ స్టిల్ దొరకకపోవచ్చు, డేట్స్ ఉండకపోవచ్చు, ఆయనకి మేబీ 1,00,000 కారణాలు ఉండవచ్చు. అంటే ఎవ్రీడే ఎవరికో ఒకరికి ఒక చిన్నపాటి ఫస్ట్ ఏడీ నుంచి టాప్ డైరెక్టర్ వరకు ఏదో రకంగా రిజెక్షన్స్ ఎదురుతూనే ఉంటాయి, రిజెక్షన్స్ ఎదురవుతుంటాయి. వాటిని మనము రీడైరెక్షన్స్ అనుకోవాలి సార్, అంతే. అంటే రీడైరెక్షన్స్ అనుకొని ముందుకెళ్ళగలుగుతా అంటే ఉండగలుగుతాం మనం ఇక్కడ. యాక్చువల్లీ అంటే మనం ఒక వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉండగలుగుతాం అంటే ఉండొచ్చు డెఫినెట్లీ. అంటే డెఫినెట్లీ సార్ అంటే టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి, అంటే విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉండాలి, అంటే నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటారు సార్ యాక్చువల్లీ ఎవరైనా. లైక్ అంటే చిన్న చిన్న వాటికి డీలా పడితే ఎవరైనా ఉండరు ఇంకా. సో అయితే ఇంకొకటి కూడా అంటే ఆర్థికంగా అప్పుడు కొంతమందికి 6 నెలల్లోనే అవకాశాలు రావచ్చు, కొంతమందికి 6 ఏళ్ళైనా ఎంట్రీ దొరకపోవచ్చు. సో చాలామంది, కొన్ని లక్షలు కాకపోయినా వేల మంది నటనలోనో, దర్శకత్వంలోనో, లేకపోతే కథల్లో, ఇలా రకరకాల మీరు చెప్పిన 24 ఫిల్మ్స్కి సంబంధించి రకరకాల మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఏం చెప్తారు? పూర్తిగా దీని మీదే ప్రయత్నాలు చేయటం వేరు, వాళ్ళ బతుకు తెరువు ఎంతో కొంత చూసుకుంటూ, కొంత ఆర్థికంగా ఇబ్బంది లేని పరిస్థితి ఉండి ప్రయత్నం చేయటం వేరు. ఏది సజెస్ట్ చేస్తారు మీరు? అంటే డెఫినెట్లీ సార్ అంటే ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. అంటే నేను బేసికలీ అంటే మీరు అన్నారు కదా నిలదొక్కుకోవడానికి కారణం ఏంటి అన్నారు కదా, అంటే యాక్చువల్లీ నాకేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ప్రయత్నం అంటే విపరీతమైన, ఇప్పుడు ఒక రోజు ఈవినింగ్ కల్లా నాకు ఏదైనా రిజెక్షన్ అయినా మళ్ళీ నేను రీసెట్ చేసుకుని వెళ్ళడానికి నాకేంటంటే ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా మా బ్రదర్ శశి అని ఉంటారు, నాకు ఆయన దగ్గర నుంచి ఎప్పుడైనా అన్నయ్య. సో లైక్ అంటే లైక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు ఉంది యాక్చువల్లీ. సో తను బాగా ఎంకరేజ్ చేశారు, అమ్మా నాన్నతో పాటు అన్నయ్య కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నిజం ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్ లేకుంటే, ఆయన సపోర్టింగ్ సిస్టమ్ లేకుంటే యాక్చువల్లీ ఐఎమ్ నథింగ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే లైక్ ఉండాలి కదా సార్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, ఫిల్మ్ నార్కి వెళ్ళి ప్రయత్నం చేయాలి, అంటే డబ్బులు కావాలి.
డబ్బులు తినడానికి డబ్బులు కావాలి. ఎగ్జాక్ట్ అండ్ అవి నిజంగా బేసిక్స్ లేకుంటే మనం ఏ పని లైక్ చేయలేం. అంటే మనం ఎలా ఉండేవాళ్ళం తెలియలేము యాక్చువల్లీ. ఓకే సో అలా ఒక నిజమైన ఒక లగ్జరీ ఇచ్చేసి నీకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కో, నీకు అంటే మనం ఉన్నప్పుడు నేను ప్రయత్నం చేసినప్పుడు సీడీలు ఉండేవి, ఓకే నీకు కావాల్సిన నచ్చిన సినిమా సీడీలు కొనుక్కో ఓకే అని చెప్పేసి మనకు అంటే లగ్జరీ ఇచ్చేసి ఓకే లైక్ ఆ ప్రయత్నాలు చేసుకొని చెప్పడానికి అలాంటి ఒక సిస్టమ్ ఉంది. ఓకే అంటే నాకు ఆ వేలో నేను లక్ యాక్చువల్లీ. ఓకే బట్ అంటే చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్ గా డెఫినెట్లీ బ్యాకప్ పెట్టుకొని రావాలి సార్. ఓకే ఓకే అంటే లేదంటే ఇక్కడ ఇది చాలా ఇబ్బంది పడుతుంది. కనీసం వాళ్ళ సర్వైవల్ వాళ్ళు చూసుకుంటూ ఆ ఏర్పాట్లు చూసుకుంటూ ప్రయత్నాలు చేయొచ్చు అంటారు. ప్రయత్నం చేయాలి, లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే చాలా లైక్ అంటే ఎవరో ఒకరు ఉండాలి, ఒక ఫ్రెండ్ లేదంటే ఇలా ఒక బ్రదర్ అన్న, లేదంటే అట్లీస్ట్ మనం ఏదైనా డబ్బులు సేవ్ చేసుకుని అయినా వచ్చేసి అప్పుడు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే మనం ప్రాపర్ ప్లేస్మెంట్ లో పడతాం యాక్చువల్లీ. సో ఇండస్ట్రీలో అయితే కొత్త టాలెంట్కి మొనాటనస్గా ఒకే డైరెక్టర్లు, ఒకటే రచయితలు, ఒకటే కథకులు, ఒకటే నటులు కాకుండా ఎక్కువ మందికి అవకాశాలు అయితే పెరుగుతున్నాయి అనుకోవచ్చా జయశంకర్ గారు? కొత్త వాళ్ళు యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉందా? చాలా అసలు ఒకప్పట్లోనైతే మనము విన్నాము, నేనైతే విన్నదే ఒకప్పుడు 70s 60s లో అంటే ఈవెన్ చాలా టఫ్ ఉండేది, ఈవెన్ 90s లో కూడా వెరీ టఫ్ ఉండేదని. బట్ ఇప్పుడు అలా లేదు సార్ యాక్చువల్లీ. ఈవెన్ 1 రీల్ ఆర్ 1 షాట్ అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తుంది. ఓకే రైట్. మొత్తంగా జయశంకర్ లాంటి యువకులు ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి కేవలం తల్లిదండ్రులు, అన్నయ్య ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి తనకున్న ఆసక్తితో పట్టు వదలని విక్రమార్కులాగా ప్రయత్నం చేశారు. వచ్చిన ప్రతి రిజెక్షన్ని రిజెక్షన్ కాకుండా దాన్ని రీడైరెక్షన్ అనుకోవాలని చెప్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి సహనం, కంటిన్యూస్ ఎఫర్ట్, ప్రయత్నం, ఓపిక, కొద్దిపాటి లక్ ఇవి కూడా అవసరం అని చెప్తున్నారు. ఆ రకంగా గొప్ప విజయాలను సాధిస్తున్న జయశంకర్ నిజంగా యువతకి ఆదర్శం. ఇలాంటి వాళ్ళు మరింత మంది సినిమా రంగంలో రాణించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ జయశంకర్ గారు మీ ఆలోచన పంచుకున్నందుకు. ఇది ఈ వారం యువ కెరటాలు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.